హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు టేస్టీగా మనం వంకాయ చిలకడదుంప పులుసు చేసుకుందామండి. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 ఉల్లిపాయలు పొడుగ్గా సన్నంగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలను బాగా మగ్గించుకుందామండి. ఇలా ఉల్లిపాయలు లైట్గా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 2 పెద్ద టమాటాలు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గించుకుందామండి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత నేను 1/2 కేజీ వంకాయ ముక్కలను ఇలా పొడుగ్గా సన్నంగా కట్ చేసుకున్నానండి. అలాగే చిలకడ దుంపని 2 దుంపలు తీసుకున్నాను. పీల్ చేసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుందాం. పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు టేస్టీగా బాగా నోటికి తగులుతాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వంకాయ ముక్కలను మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకుందామండి. పులుసులో కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుందండి. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్కలను ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. పులుసు కోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. చూడండి, మన వంకాయలు బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకొని ఏవైనా వాటర్ పడితే వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఇంకా కొన్ని వాటర్ పడతాయి, నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని పులుసును ఒకసారి బాగా కలుపుకొని మరిగించుకుందామండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, పులుసు మరుగుతున్నప్పుడు ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతుందంటే మన పులుసు మరిగిపోయినట్టేనండి. చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. వేడివేడి అన్నంలోని పులుసు వేసుకుంటే తీయగా పులుపులుగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. Thank you for watching. Please subscribe to my channel.